సర్వశక్తులు కూడాను మనోభావం నుండి మనకు ఆవిర్భవిస్తున్నాయి. మనసును మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఆ మనసు యొక్క ఫ్రెండ్షిప్ అన్నింటికి మూల కారణంగా నిలుస్తుంది. భారతీయ సంస్కృతి యందు నిజమైన మిత్రుడిని సంపాదించుకున్నప్పుడే భగవంతుడు సులభంగా వశులవుతాడు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం. స్నేహం అనేటువంటిది జరిగిన తర్వాతనే ఆత్మ నివేదన సరైన మార్గంలో మనకు అర్పించవచ్చును. ఈ యొక్క ఫ్రెండ్షిప్ అతనితో చేయకుండా ఉండినంత వరకు కూడాను మనం ఆత్మార్పణ అనేటువంటిది కేవలం మాటలతో మాత్రం తప్ప క్రియారూపంలో ఆచరించలేము. క్రియారూపం కంటే కూడాను భావరూపమే చాలా బలవంతమైనటువంటిది. ఏదో గొప్ప శక్తి సామర్థ్యం సాధించినామని మీరు భావించవచ్చును. అది క్రియారూపమే. ఆ కార్యంతోనే అది అంత్యమవుతుంది. భావరూపం అనేటువంటిది అనేకత్వంతో ఏకమైపోతుంది. కనుక మనం భావములను, ఉత్తమమైన భావములను మన హృదయం నందు పోషింప చేసుకోవాలి. లింగమనగా లీయతే గమ్యతే ఇది లింగ అన్నారు. ఇదే గమ్యము. కనుకనే సర్వత్వమునకును లింగమే మూల కారణం అన్నారు. ఈ లింగాకారం లోపల తయారైపోయి బహిర్ముఖంగా మనకు బయలుదేరుతుంది. ఆ బయలుదేరిన సమయం లోపలే ఈ లింగాకారం దీన్ని మనం కరిగించాలంటే ఎంతవరకు నిప్పును మనం ప్రయత్నం చేయాలి. ఈ ఫైర్ వల్లనే అది కరిగి 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 తనగా లీనమైపోతుంటారు. అది ఇది వచ్చే సమయం లోపల కడేటువంటి బాధలు. ఇది ఒక లింగాకారం అయిపోయి బయటికి రావాలి. ఇది బయటికి వచ్చే సమయం లోపల పడేటువంటి బాధనే ఇది స్వామికి బాధ అని మీరు భావిస్తున్నారు. ఇది బాధ కాదు, ఇది మీకు ఒక బోధ. తల్లి గర్భం నందు ఉన్నటువంటి శిశువు బయటికి రావాలంటే తల్లికి కొంత బాధ పెడుతుంది కదా. ఈ బాధ పెట్టడం చేత తల్లి అబ్బా ఈ బిడ్డ నాకు ఎంత బాధ పెడుతోంది, పాడు బిడ్డ పాడు బిడ్డ అని తిట్టుకుంటుందా? నా బిడ్డ సుక్షేమంగా ఉండాలి అని ఆశిస్తుంది. అదే విధంగానే తన నుండి వచ్చేటువంటి ఈ లింగమునకు ఎట్టి బాధలు లేదు. ఇది నాకు బాధనే అని నేను భావించను. ఇంతమందికి దీనికి బోధ గావిస్తున్నానే అని ఆనందమే నాకు. విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావముల నెల్ల సమయ చేసి ఐకమత్యము సహజీవనాధికములు ఐకమత్యము సహజీవన అనాధికములు ప్రగతి నేర్పుటయే కాదే సరస విద్య. ఎందుకయ్యా నీవు భగవంతుని చింతించడం లేదంటే నాకు టైం లేదండి. If you ask anybody why you don't think of God, he says I have no time. దీంట్లో టైం లేదా నీకు కావాల్సినంత? Don't you have a lot of time to think of God in a day? ఒక 10 నిమిషములు కూడా నువ్వు భగవత్ చింతన చేయలేకపోతే ఈ టైం పెట్టుకొని నీవేం ప్రయోజనం? If you can't think of God for 10 minutes a day, what for is this life? కాయము వచ్చిండేది కాలంను సార్థకం చేసే కోసం. The body is gifted to make this time sacred. ఈ కాలంను సార్థకం చేసే నిమిత్తమై కార్యమును ఆచరించాలి. To make this time sacred, one should undertake sacred deeds. కనుకనే కాయము, body, కార్యము, the cause, కర్తవ్యము, and also duty. ఈ మూడింటి యొక్క సంబంధమును కూడా మనం అనుభవించాలి. We must experience the unity of these three. కాలమును వ్యర్థం చేయకూడదు. We should not waste time. ఏ క్షణం కూడా వ్యర్థం చేయకూడదు. We should not waste a minute or a moment.